ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని రకాల అంశాలు అయిపోయినాయి. దీని తర్వాత నెక్స్ట్ మనము స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ట్యాక్సెస్, అంటే మనకు కామన్గా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. అంటే రాజ్యాంగం ప్రకారము ఎస్పెషల్లీ 7వ షెడ్యూల్లో వచ్చేసి ఏం చెప్తుంది, కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నులను విభజిస్తుంది. అలా చూసినట్లయితే ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తెలుసుకున్నాం, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ తెలుసుకోవాలి, దాని తర్వాత స్థానిక ప్రభుత్వ పన్నులు ఉంటాయి. యాక్చువల్గా స్థానిక ప్రభుత్వాలకు పన్నులు అనేవి ఉండవు, కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని ట్యాక్సెస్ని వాటికి కేటాయిస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఆ ట్యాక్సెస్ కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తంకి ఇప్పుడు సెంట్రల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, దాని తర్వాత స్టేట్ లోకల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ తెలుసుకున్న తర్వాత మనము జిఎస్టీలోకి ఎంట్రీ అవుతాయి. ఎందుకంటే ఇవి రెండు తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ దీంట్లో ఏ పనులు ఉంటాయో దాంట్లో యాడ్ అవుతాయి కదా, అందుకనే ఈ 3 తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ జిఎస్టీలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్. సింపుల్ ఉంటే పెద్ద ఏముండే ఇక్కడ, జస్ట్ ట్యాక్స్ ఇవ్వగానే అది స్టేట్ దా సెంట్రల్ దా ప్లస్ అది డైరెక్టా ఇండైరెక్టా ఈ విధంగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అంటాం. ఇప్పటిదాకా మనము సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ట్యాక్స్ తెలుసుకున్నాం, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు తెలుసుకున్నాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కనుక మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, ఇక్కడ వీటిని క్లారిటీ తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఇక్కడ 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఏంటి అమ్మా, ఒకటి ప్రత్యక్ష పన్నులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్. రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మరి ఇక్కడ ఫస్ట్ ప్రత్యక్ష పన్నులు ఏమని తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రత్యక్ష పన్నులు ఒకటి ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, తెలుగులో కూడా గది అంటాం, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్స్గా మనం పిలుస్తాం. ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఒక ఏ పన్ను, ప్రత్యక్ష పన్ను. మళ్ళీ చెప్తా దీన్ని ప్రత్యక్షం ఎందుకన్నామో క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక రెండవది వచ్చేసి సెకండ్ వన్ ఏంటంటే ప్రొఫెషన్ ట్యాక్స్, అంటే వృత్తి పన్ను. ప్రొఫెషన్ ట్యాక్స్ యు మీన్ వృత్తి పన్ను. మూడవది వచ్చేసి ల్యాండ్ రెవెన్యూ, అంటే భూమి శిస్తు. ఇప్పుడు ప్రజెంట్ లేదు అయినా మనం చదువుకోవాలి ఇక్కడ, ఓకేనా. బ్రాకెట్లో ఇంటూ మార్క్ పెడతా, అంటే ప్రజెంట్ లేదు. స్టాంప్ రిజిస్ట్రేషన్ ఉన్నది, ప్రొఫెషన్ ట్యాక్స్ ఉన్నది, ల్యాండ్ రెవెన్యూ మాత్రము ప్రజెంట్ లేదు, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రొఫెషన్ ట్యాక్స్ ఇవి మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ముఖ్యమైన ప్రత్యక్ష పన్నులు. మరి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పరోక్ష పన్నులు ఏమున్నాయి అంటే ఒకటి వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దీని గురించి మనం కొద్దిగా డెప్త్ తెలుసుకోవాలి. వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే విలువ ఆధారిత పన్ను అంటాం. రెండవది వచ్చేసి స్టాంప్స్ అండ్ రెండవది వచ్చేసి స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, ఓకేనా. సెకండ్ వన్ ఏంటంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, అంటే రాష్ట్ర ఉత్పత్తి సుంకం లేదా రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు అంటాం, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. మూడవది వచ్చేసి మోటార్ వెహికల్ ట్యాక్స్, అంటే మోటార్ వాహనాల పన్ను అంటాం. మోటార్ వెహికల్ ట్యాక్స్ అంటే మోటార్ వాహనాల పన్ను. ఒకటి వ్యాట్, రెండవది స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, మూడవది మోటార్ వాహనాల పన్ను. నాలుగవది వచ్చేసి వినోదపు పన్ను, అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటాం. వినోదపు పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఇవి మనకి ఏంటంటే రాష్ట్రం సంబంధించిన కొన్ని ముఖ్యమైన ట్యాక్సెస్గా మనం చెప్తాం. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు దీంట్లో సింపుల్ ఏం లేదు ఇక్కడ కామన్గా. ఇప్పుడు ఒక పన్నుని ఏం చెప్పినా ప్రత్యక్ష పరోక్ష పన్నుని ఎప్పుడు చెప్పినా అంటే మీరు చెప్పిన ఆల్రెడీ వస్తు సేవలపైన విధిస్తే దాన్ని పరోక్ష పన్ను అంటారు. ఆదాయం, సంపద, వ్యయంలపైన విధిస్తే దాన్ని ఏమంటారు, ప్రత్యక్ష పన్ను అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది ఏం చెప్పినా ఒక ప్రత్యక్ష పన్ను అన్న. ఎందుకంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఆస్తుల పైన, ప్రాపర్టీస్ పైన విధించడం జరుగుతుంది. ఆస్తులు అనేవి మనకు ఒక ప్రాపర్టీ అంటే సంపదగా భావిస్తాం. కాబట్టి దీనికి మనం ఏం చెప్పచ్చు, ప్రత్యక్ష పన్నుగా మనం చెప్పచ్చు. కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఒక ప్రత్యక్ష పన్నుగా మనం చెప్తాం. రెండవది ప్రొఫెషన్ ట్యాక్స్ అన్న, అంటే వృత్తి పన్ను అంటాం తెలుగులో. వృత్తి పన్ను, ప్రొఫెషన్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను అంటాం.
అంటే రాజ్యాంగం ప్రకారం డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఇలాంటి వారు ఏంటంటే తమ ఆ వృత్తులు చేపట్టినందుకు సంవత్సరానికి కొంత ట్యాక్స్ కట్టాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వేరే, మళ్ళీ ఈ ట్యాక్స్ వేరే ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఎవరు రాజ్యాంగం ప్రకారం డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ తమ యొక్క వృత్తులను చేపట్టినందుకు గాను చెల్లించే పన్ను ఏమంటామంటే వృత్తి పన్ను అంటాం. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, రాజ్యాంగం ప్రకారం వృత్తి పన్ను గరిష్టంగా 2500 2500 మించకూడదు. 2500. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ అండి ఇది మనకు. రాజ్యాంగం ప్రకారము వృత్తి పన్ను అనేది గరిష్టంగా ఎంత వరకు ఉండాలి అంటే ఏం చెప్పాలి? 2500 వరకు ఉండాలి. 2500 మించకూడదు. ఇయర్లీకా మంత్లీకా అంటే ఇయర్లీకి ఒకసారి కట్టాల్సి ఉంటుంది ఇక్కడ. అది 2500 వరకు విధించారమ్మా. కాబట్టి ప్రొఫెషన్ ట్యాక్స్ కూడా మనకు ఎందుకు ప్రత్యక్ష ఆ వృత్తుల ద్వారా వాళ్ళకు ఆదాయం అనేది లభిస్తుంది. కాబట్టి ఆదాయం, సంపద, వ్యయంలపై విధించే పన్ను ఏంటిది? ప్రత్యక్ష పన్ను. కాబట్టి ప్రొఫెషన్ ట్యాక్స్లో ఏం చెప్పచ్చు? ప్రత్యక్ష పన్నుగా మనం చెప్పచ్చు. ఇక మూడవది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఏంటది? ల్యాండ్ రెవెన్యూ, భూమి శిస్తు. ఒకప్పుడు ఉండేది కానీ ప్రజెంట్ మనకు ఈ భూమి శిస్తు అనేది లేదు. దీని ప్రత్యక్షం ఎందుకంటున్నా అంటే భూమి అనేది మనకు ఒక ప్రాపర్టీ కాబట్టి దాని ద్వారా మనకు ఆదాయం లభిస్తుంది. కాబట్టి ల్యాండ్ రెవెన్యూ ఏం చెప్పాలి ఇక్కడ? ప్రత్యక్ష పన్నుగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రత్యక్ష పన్నులు. దాంట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ప్రొఫెషన్ ట్యాక్స్ ప్రజెంట్ ఉనికిలో ఉన్నవి. ల్యాండ్ రెవెన్యూ అనేది ప్రజెంట్ ఉనికిలో లేదు. ఇది అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ కమ్ టు ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు. దీన్ని చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. పరోక్ష పన్నుల్లో ఫస్ట్ వన్ ఏమన్నా? వ్యాట్. ఇప్పుడు వ్యాట్ గురించి మనం కొద్దిగా డెప్త్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? వ్యాట్ అంటే దట్ ఈస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే విలువ ఆధారిత పన్ను అంటాం తెలుగులో. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను. చూడండి ఇక్కడ వ్యాట్కు సంబంధించి ఈ వ్యాట్ అనేది ఒక ఏం పని చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వ పన్ను. ఓకే, మళ్ళీ దాంట్లో ఏ పన్ను? పరోక్ష పన్ను అంటున్నా. ఎందుకు వ్యాట్ని పరోక్ష పన్నుగా పిలుస్తున్నానంటే దట్ ఈస్ ఇక్కడ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది మనకు కామన్గా ఫస్ట్ చూడండి. వ్యాట్ అనేది మనకు మొట్టమొదటిసారిగా 1954లో ఫ్రాన్స్ మొదటిసారిగా వ్యాట్ను ప్రవేశపెట్టి జరిగిందమ్మా. కాబట్టి వ్యాట్ను ప్రవేశపెట్టిన తొలి దేశం ఏం చెప్పాలి? ఫ్రాన్స్. వెరీ గుర్తుంచుకోవాలి. వ్యాట్ను ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదంటే ఫ్రాన్స్ 1954లో. ఈ వ్యాట్ను సూచించినది అంటే ఈ పదాన్ని ఉపయోగించినది, వ్యాట్ని సూచించవరంటే వాన్ సెమన్స్. వ్యాట్ని తొలిసారిగా సూచించవరంటే వాన్ సెమన్స్ వచ్చేసి ఈ వ్యాట్ను సూచించదమ్మా. వ్యాట్ను సూచించవరంటే వాన్ సెమన్స్. మరి ఇక్కడ ఈ వ్యాట్ అనేది యాక్చువల్గా మనకు ప్రీవియస్ మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు సేల్స్ ట్యాక్స్ ఉండేది. ఏ సేల్స్ ట్యాక్స్? స్టేట్ సేల్స్ ట్యాక్స్ అంటే రాష్ట్ర అమ్మక పన్ను ఉండేది. రాష్ట్ర అమ్మకపు పన్ను. రాష్ట్ర అమ్మకపు పన్నును రద్దు చేసి దాని స్థానంలో దేన్ని ప్రవేశపెట్టారంటే వ్యాట్ను ప్రవేశపెట్టడం జరిగిందమ్మా. అంటే ప్రీవియస్ మనకు రాష్ట్ర అమ్మక పన్ను ఉండేది. ఆ రాష్ట్ర అమ్మక పన్నును రద్దు చేసి దాని స్థానంలో కొత్త ఏం తీసుకొచ్చారు? ఇక్కడ రాష్ట్రాలలో వ్యాట్ను తీసుకురావటం జరిగింది. దట్ ఈజ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే వ్యాట్ కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ రాబడి ఇచ్చే పన్ను ఏంటిది? ఇక్కడ స్టేట్ సేల్స్ ట్యాక్స్, రాష్ట్ర అమ్మకపు పన్ను ద్వారానే ఎక్కువ ఆదాయం అనేది లభించేది. అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఈ తర్వాత ఈ ట్యాక్స్ దేనిలో కలిపేశారు? ఇక్కడ వ్యాట్లో విలీనం చేయటం జరిగింది. మరి ఎప్పుడు కలిపేశారు, ఎలా కలిపేశారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ వ్యాట్కు సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ టైం ఇక్కడ వ్యాట్ మన కామన్గా రాష్ట్రాలలో ఎస్పెషల్లీ రాష్ట్రాల అమ్మక పన్ను స్థానంలో వ్యాట్ను ప్రవేశపెట్టాలని ఇక్కడ కేంద్రం తీర్మానించింది. దానికి అనుగుణంగా 2000 సంవత్సరంలో
వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రిగా, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఆసిమ్ దాస్ గుప్తా, ఓకేనా, ఆసిమ్ దాస్ గుప్తా నేతృత్వంలో వ్యాట్ సాధికారిత కమిటీని ఏర్పాటు చేస్తామా. వ్యాట్ సాధికారిత కమిటీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ, గుర్తుంచుకోండి. వ్యాట్ సాధికారిత కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు అంటే ఏం చెప్పాలి, ఆసిమ్ దాస్ గుప్తా. ఇతను ఎవరు, అప్పుడు అంటే 2000 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్కు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఇతని ఆధ్వర్యంలో వ్యాట్ ఎంపవర్మెంట్ కమిటీ అంటే వ్యాట్ సాధికారిత కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఏంటంటే రాష్ట్రాలలో వ్యాట్ను అమలు చేయడం వల్ల ఎక్కడ తమ ఆదాయం పోతుందేమోననే ఉద్దేశం రాష్ట్రాలకు ఎక్కువ ఉన్నది. ఆ రాష్ట్రాల్లో ఉన్న భయం పోగొట్టేందుకు ఈ వ్యాట్ సాధికారిత కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు చూడండి, ఇంతగా మేము చెప్పిన ఆల్రెడీ, రాష్ట్ర ఖజానాకు కామధేనువు లాంటిదిగా ఏ పన్నును పేర్కొంటారంటే రాష్ట్ర అమ్మక పన్ను పేర్కొంటారు. రాష్ట్ర అమ్మకపు పన్ను కామధేను అంటే ఎక్కువ మొత్తంలో రాబడి వచ్చేది స్టేట్ సేల్స్ ట్యాక్స్, కాబట్టి దాన్ని కామధేను అంటాం. కామధేను అంటే ఒక పాలిచ్చే ఆవు అన్నట్టు. మరి అలాంటి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే అమ్మక పన్నును ఏం చేస్తారు, వ్యాట్లో కలిపేస్తారు. మరి ఇప్పుడు రాష్ట్రానికి ఏముంటుంది, కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకు, తమ ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందేమో అనే ఒక భయం ఉంటుంది కదా. ఆ భయాన్ని పోగొట్టేందుకే ఈ వ్యాట్ సాధికారిత కమిటీని ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రాల్లో ఉన్న భయం పోగొట్టేందుకు ప్రధానంగా ఉపయోగపడటం జరిగింది. దీని రికమెండేషన్స్ మేరకు కేంద్రం ఏం చేసిందంటే, ఒకవేళ వ్యాట్ను అమలు చేసి నష్టపోయినట్లయితే మొదటి సంవత్సరానికి 100%, రెండవ సంవత్సరానికి 75%, మూడవ సంవత్సరానికి 50% నష్టపరిహారాన్ని కేంద్రమే చెల్లిస్తుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటన చేసింది. దీనితో రాష్ట్రాలు ఏం చేస్తాయంటే వ్యాట్ను అమలు పరిచేందుకు ముందుకు రావటం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఇయర్ ఎంత నష్టపోతే అంత మొత్తం కూడా కేంద్రం భరిస్తుంది. సెకండ్ ఇయర్లో నష్టపోయిన దాంట్లో 75% చెల్లిస్తుంది. థర్డ్ ఇయర్ కూడా నష్టపోతే దాంట్లో సగం శాతం కేంద్రమే భరిస్తూనే ఒక భరోసా ఇవ్వడంతో చాలా వరకు రాష్ట్రం ఏం చేస్తాయంటే వ్యాట్ను అమలు పరిచేందుకు ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా మన ఇండియాలో మొట్టమొదటిసారిగా వ్యాట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదంటే హర్యానా. ఏ ఇయర్లో అంటే 2003 ఏప్రిల్ 1. ఓకేనా, 2003 ఏప్రిల్ 1న వ్యాట్ని తొలిసారిగా హర్యానా ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. కాబట్టి వ్యాట్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే ఏం చెప్పాలి, హర్యానా. ఏ సంవత్సరంలో, 2003 ఏప్రిల్ 1. దీని తర్వాత చాలా వరకు రాష్ట్రాలు 2005 ఏప్రిల్ 1న చాలా వరకు రాష్ట్రాలు వ్యాట్ను అమలు చేశాయి. దాంట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అంటే అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ ఏపీ కలిసిన కదా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఏ సంవత్సరంలో వ్యాట్ని అమలు చేసిందంటే 2005 ఏప్రిల్ 1. మనతో పాటు చాలా రాష్ట్రాలు కూడా ఈ సంవత్సరంలోనే వ్యాట్ని అమలు చేయటం జరిగింది. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం ఏం చెప్పాలి, 2005 ఏప్రిల్ 1న వ్యాట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, దాని తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా వ్యాట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావటం జరిగింది. అయితే వ్యాట్కు సంబంధించి కామన్గా చివరిసారిగా వ్యాట్ని అమలు చేసిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ 2008లో అమలు చేసింది. చివరిగా వ్యాట్ని అమలు చేసిన రాష్ట్రం ఏదంటే యూపీ. ఫస్ట్ ఏంటిది హర్యానా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు 2005లో అమలు చేయటం జరిగింది. మరి ఇక్కడ ఈ వ్యాట్ అనేది ఏంటంటే మనకు ఉత్పత్తిలో ఒక దశలో కాకుండా వివిధ దశల్లో మనకి ఏం చేస్తుందంటే పన్ను అనేది విధిస్తూ రావటం జరుగుతుంది. అందుకనే వెరీ ఇంపార్టెంట్, వ్యాట్ అనేది ఏదంటే ఒక బహుళ బిందు పన్నుగా మనం చెప్తాం. ఇట్స్ ఏ మల్టిపుల్ పాయింట్. వ్యాట్ అనేది ఒక బహుళ బిందు పన్ను. వ్యాట్ ఈజ్ ఏ మల్టిపుల్ పాయింట్ ట్యాక్స్గా మనం చెప్తాం. మల్టిపుల్ పాయింట్ ట్యాక్స్గా మనం చెప్తాం. మల్టీ పాయింట్ ట్యాక్స్గా మనం చెప్తాం. బహుళ బిందు పన్నుగా మనం చెప్తాం. ప్లస్ ఇది వ్యాట్ అనేది ఏ పని అంటున్నా, ప్రత్యక్షనా పరోక్షనా? పరోక్ష అంటున్నా. ఎందుకు? వ్యాట్ అనేది దేనిపై విధిస్తారు? వస్తువు యొక్క అమ్మకాల పైన దీన్ని విధిస్తారు. అందుకనే వస్తువు అంటానా, కాబట్టి ఏ పని అది?
పరోక్ష పన్నుగా మనం చెప్తాం. ఓకేనా, వ్యాట్ అనేది మనకు వస్తు యొక్క అమ్మకాలపైన విధించటం జరుగుతుంది. అందుకనే వ్యాట్ అనేది ఒక ఏం చెప్పాలి, పరోక్ష పన్ను. ఏ ప్రభుత్వాన్ని, స్టేటా సెంట్రల్ అంటే స్టేట్ గవర్నమెంట్. దేని స్థానంలో ప్రవేశపెట్టారు అంటే రాష్ట్ర అమ్మక పన్ను స్థానంలో ప్రవేశపెట్టారు. మరి వ్యాట్కు సంబంధించి ఇది సింగిల్ ట్యాక్సా మల్టిపుల్ పాయింట్ ట్యాక్స్ అని చెప్పాలి, మల్టీ పాయింట్ ట్యాక్స్గా మంచిది అంటే బహుళ బిందు పన్ను. ఎందుకు దీన్ని బహుళ బిందు పన్ను అంటున్నా అంటే ఉత్పత్తిలో ఒకే దశలో విధిస్తే సింగిల్ ట్యాక్స్ అంటాం, ఉత్పత్తిలో వివిధ దశల్లో పన్ను విధించుకుంటూ వెళ్తా అంటే దాన్ని ఏమంటామంటే మల్టిపుల్ పాయింట్ ట్యాక్స్గా మనం చెప్తాం. కాబట్టి వ్యాట్ అనేది ఒక పరోక్ష పన్ను మరియు బహుళ బిందు పన్నుగా మనం ఇక్కడ పేర్కొనటం జరుగుతుంది. అయితే ఈ వ్యాట్ను కూడా ఇటీవల కాలంలో ఏం చేశారంటే జిఎస్టీలో విలీనం చేయటం జరిగింది. చేశారా? చేశారు. ఎప్పుడు? 2017 జూలై 1న వ్యాట్ను కూడా దేంట్లో కలిపేశారంటే జిఎస్టీలో విలీనం చేయటం జరిగింది. కాబట్టి ప్రజెంట్ వ్యాట్ ఉన్నదా? లేదు. కాబట్టి వ్యాట్ ప్లేస్ ఏమొచ్చింది? జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటాం, స్టేట్ జిఎస్టీ అనేది మనకు రావటం జరిగింది. ఓకే, ఇది మొత్తం మనకి ఏంటంటే వ్యాట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే బిఫోర్ జిఎస్టీ మనం చూసినట్లయితే రాష్ట్రాలకు ఎక్కువగా వచ్చే పన్ను ఏదంటే ఏం చెప్పాలి? దట్ ఈస్ వ్యాట్ వచ్చేసి వ్యాట్గా మనం చెప్తాం. ఓకేనా, బిఫోర్ జిఎస్టీ రాష్ట్రాలకు ఎక్కువగా వచ్చే పన్ను ఏదంటే దట్ ఈస్ జిఎస్టీగా మనం చెప్తాం. ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ తర్వాత మనకు జిఎస్టీ ద్వారానే ఎక్కువ మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం రావటం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ఏ పన్నుల ద్వారా ఏ సంవత్సరంలో ఎక్కువ ఆదాయం వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ 2018-19, 2019-20 RE అంటే రివైజ్డ్ ఎడిషన్. నెక్స్ట్ 2020-21 బడ్జెట్ ఎస్టిమేషన్స్. చూడండి వెరీ ఇంపార్టెంట్. ఈ 3 సంవత్సరాల్లో ఏ సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏ పనుల ద్వారా ఎక్కువ ఆదాయం అనేది లభించింది. చూడండి దాంట్లో భాగంగా మనం ఫస్ట్ కనుక చూసినట్లయితే 2018-19 అన్న 2019-20 రివైజ్డ్ ఎడిషన్, 2020-21 బడ్జెట్ ఎస్టిమేషన్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ర్యాంక్ గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ పనుల ద్వారా ఎక్కువ ఆదాయం అనేది సమకూరుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ. కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే కేంద్ర ఉత్పత్తి సుంకం, ఐదోది ఏంటి? కస్టమ్స్ డ్యూటీ. 2018-19లో ఫస్ట్ ర్యాంక్ ఏదంటే కార్పొరేషన్ ట్యాక్స్. 2019-20 రివైజ్ ఎడిషన్స్ ప్రకారము కార్పొరేషన్ ట్యాక్స్ అనేది సెకండ్ పొజిషన్ ఆక్యుపై చేస్తున్నది. 2020-21 బడ్జెట్ ఎస్టిమేషన్లో సెకండ్ ర్యాంక్, ఇక్కడ కూడా సెకండ్ ర్యాంక్ ఉన్నది. కాబట్టి కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేసి 18-19లో 3వ స్థానం ఆక్రమించగా 19-20, 20-21లో 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. జిఎస్టీ 18-19లో 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 19-20, 20-21లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. క్లారిటీ. ఇన్కమ్ ట్యాక్స్ 18-19లో 3వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 19-20లో కూడా 3వ స్థానం, 20-21లో కూడా 3వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 18-19లో 4వ స్థానం, 19-20లో 4వ స్థానం, 20-21లో కూడా 4వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. సేమ్ అదేవిధంగా కస్టమ్స్ డ్యూటీ 18-19లో 5వ స్థానం, 19-20లో 5వ స్థానం, 20-21లో కూడా 5వ స్థానం. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా క్లారిటీ గుర్తుంచుకోండి. ఓకేనా, జిఎస్టీ అంటే ఇటీవల జిఎస్టీ 19-20, 20-21 ఇవి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ఇక్కడ అంచనాలు మాత్రమే.
ఇవి రివైజ్డ్ ఎడిషన్ అంటే సవరించిన అంచనాలు, అంటే ఇక క్లారిటీ ఏమైనా ఇంకా రాలేదు ఇక. ఆ విధంగా 1920 రివైజ్డ్ ఎడిషన్ 2021 బడ్జెట్ ఎస్టిమేషన్స్లో జిఎస్టీ అనేది మనకు ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. సెకండ్ స్థానం ఏంటిది? కార్పొరేషన్ ట్యాక్స్. అంటే ప్రత్యక్ష పన్నుల్లో ఇప్పటికి కూడా కార్పొరేషన్ ట్యాక్స్ అనేది మనకు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. జిఎస్టీ అనేది మనకు పరోక్ష పన్నుల పరంగా ఫస్ట్ స్థానం ఉంటుంది. నెక్స్ట్ ఓవర్గా చూస్తే 18, 19 రెండో స్థానం, 19, 20, 20, 21లో మొదటి స్థానాన్ని జిఎస్టీ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇవి ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి. అదే స్టేట్ గవర్నమెంట్కి బిఫోర్ జిఎస్టీ కనుక చూసినట్లయితే ఏ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేది? వ్యాట్ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఏం చెప్పాలి? జిఎస్టీ ద్వారా చెప్పాలి. ఓకేనా? అంటే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే పన్ను ఏదైనా ఏం చెప్పాలి? జిఎస్టీ ద్వారానే ఎక్కువ ఆదాయం అనేది సమకూరడం జరుగుతుంది. ఇది అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఓకేనా? దీంతో మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ట్యాక్స్ అయిపోయింది. వ్యాట్ గురించి మనం క్లారిటీ తెలుసుకున్నాం. వ్యాట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఫస్ట్ ఏ దేశం ప్రవేశపెట్టింది, దేనిపై విధిస్తారు, వ్యాట్ కంటే ముందు ఏ పన్ను ఉండేది, అవన్నీ చూసాం. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే దట్ ఈస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరొక మెయిన్ ట్యాక్స్ ఏం చెప్పిన? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఇది ఆల్రెడీ మీరు చెప్పిన స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అంటే రాష్ట్ర ఉత్పత్తి సుంకం అంటాం. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీని దేనిపైన విధిస్తారమ్మా అంటే మీరు చెప్పిన ఆల్కహాల్ మత్తు పానీయాలు. ఓకే, రాజ్యాంగం ప్రకారం ఆల్కహాలు మత్తు పానీయాల పైన విధించే పన్నును మనం ఏమంటామంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీగా మనం పేర్కొంటాం. మరి ఇప్పుడు స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది వ్యాట్లో విలీనమైందా? నేను చెప్పిన అన్ని రకాల పరోక్ష పన్నులను అంటే కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాల పరోక్ష పన్నులను దేనిలో కలిపేశారు? జిఎస్టీలో కలిపేశారు. మరి ఇక్కడ కేంద్రంలో మాత్రం కస్టమ్స్ డ్యూటీని కలిపేయలేదు. మరి ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీని స్టేట్ ఎక్సైజ్ డ్యూటీని జిఎస్టీలో కలిపేశారంటే కలిపేయలేదు. ప్రజెంట్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ స్వతంత్రంగానే కొనసాగుతుంది. దీనిని జిఎస్టీలో ఇంకా విలీనం చేయలేదు. ఇది అభ్యర్థి క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. మన మొత్తానికి స్టేట్ ఎక్సైజ్ డ్యూటీని దేని మీద ఏం చెప్పాలి? ఆల్కహాలు మత్తు పానీయాలు మరియు ఇతర బేవరేజ్ ప్రొడక్ట్స్ పైన ఇక్కడ మనకు స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది విధించటం జరుగుతుంది. ఇది కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ యొక్క పరోక్ష పన్నుగా మనం చెప్తాం. ఎందుకు? ఆల్కహాల్ మత్తు పానీయాలు అంటే ఒక గూడ్స్ వస్తువులు కాబట్టి వాటిపై విధించే పన్ను ఏ పన్ను అంటాం? పరోక్ష పన్నుగా మనం ఇక్కడ పిలవటం జరుగుతుంది. ఇంకోటి ఏమన్నా వినోద పన్ను అన్న ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఈ వినోద పన్ను కొన్ని రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. వినోద పన్నును ఫస్ట్ టైం ఎప్పుడంటే 1922లో బెంగాల్లో వచ్చేసి ఫస్ట్ టైం దీన్ని అమలు చేసిలమ్మా. 1922లో బెంగాల్లో ఫస్ట్ ఈ పన్ను ప్రవేశపెట్టారు. మరి వినోద పన్ను అంటే దేనిపై విధిస్తారు? ఇక్కడ అంటే థియేటర్స్ పైన విధిస్తారు. కాబట్టి ఇది ఏ పని చెప్పచ్చు? పరోక్ష పన్ను. ఎందుకు? థియేటర్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇది ఒక సర్వీస్, సేవ. కాబట్టి ఏం చెప్పచ్చు? పరోక్ష పన్నుగా మనం చెప్పచ్చు. కాబట్టి వినోద పన్ను కూడా మనకు ఒక పరోక్ష పన్నుగా చెప్తాం. దీన్ని ఫస్ట్ టైం 1922లో బెంగాల్లో మొదటిసారి ఈ పన్నును విధించటం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనం చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే విద్యుత్ సుంకం అంటాం. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే విద్యుత్ సుంకం. మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనేది ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా మనకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే పరోక్ష పన్ను చెప్తాం. ఎందుకు దీన్ని పరోక్ష పన్నుగా పిలుస్తామంటే కామన్గా మనకు జెన్కో ఉంటుంది. దీనికి ఏముంటాయి? కామన్గా ట్రాన్స్కో ఉంటుంది. జెన్కో, ట్రాన్స్కో వచ్చేసి డిస్కమ్లుగా విడగొడతారు. డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ అలా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ జెన్కో అనేది కరెంటును ప్రొడ్యూస్ చేస్తుంది. పేరు ఉన్నది జనరేషన్ అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిట్. జెన్కో నుంచి కొనుగోలు చేసి ఏం చేస్తుంది? సప్లై, ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ ట్రాన్స్కోను మళ్ళీ విడగొడతారు. ఎస్పిడిసి అని, సిపిడిసి అని, ఈపిడిసి అని సంథింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిడిసి అనేది నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఇది ఎక్కడ? వరంగల్. అంటే ఇది ఏం చేస్తుంది? ట్రాన్స్కో నుంచి మళ్ళీ కరెంటు కొనుగోలు చేసి ఏం చేస్తుంది? ఇండస్ట్రీస్కి, హౌసెస్కి వచ్చేసి ఏం చేస్తూ ఉంటుంది? సప్లై చేస్తూ ఉంటుంది. అంటే చూడండి,
పన్ను ఫస్ట్ తొలి భారము జెన్కో పైన పడుతుంది ప్రొడ్యూస్ చేసేందుకు. మళ్ళీ ఇది ఏం చేస్తుంది, అమ్మేందుకు ట్రాన్స్కో పైన దాని ఇంకో పన్ను భారాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇక్కడ పన్ను తొలి భారము జెన్కో భరిస్తుంది, తుది భారము నెక్స్ట్ భారం ఎవరికి బలి చేస్తుంది, జెన్కో ట్రాన్స్కోకు బలి చేస్తుంది. మళ్ళీ ఈ ట్రాన్స్కో డిస్కమ్లు ఎవరికి, కన్జ్యూమర్ పైన ఏం చేస్తాయి, ఆ పన్నును బదిలీ చేస్తాయి. అంటే ఇక్కడ పన్ను తొలి భారం ఒక వ్యక్తి పైన, తుది భారం మరొక వ్యక్తి పైన ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ మనం ఏమంటే ఇక్కడ పరోక్ష పన్నుగా మనం పేర్కొంటాం. అదే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు సంపాదిస్తారో వాళ్ళే కట్టాలి, అంటే ఒకే పర్సన్ కట్టారు ఇక్కడ. కాబట్టి దీన్ని ఏమంటాం, ప్రత్యక్ష. కానీ ఇక్కడ అలా లేదు కదా, అంటే తొలి భారం ఒక వ్యక్తి పైన, తుది భారం మరొక వ్యక్తి పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఏం చెప్పచ్చు, ఇక్కడ పరోక్ష పన్నుగా మనం చెప్పచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పరోక్ష పన్నుగా మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మోటార్ వెహికల్ ట్యాక్స్ అన్నాం, మోటార్ వాహనాల పన్ను. ఇక్కడ గుర్తుంచుకోవాలి, క్వశ్చన్ అతడు ఈ క్రింది వాయిలో కేంద్ర ప్రభుత్వ పన్ను కానిది ఏదంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్రింది వాయిలో కేంద్ర ప్రభుత్వ పన్ను కానిది ఏది. ఆప్షన్ ఏ కార్పొరేషన్ ట్యాక్స్, ఆప్షన్ బి వినోదపు పన్ను. ఏమని ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పన్ను కానిది, ఆప్షన్ ఏ కార్పొరేషన్ ట్యాక్స్, ఆప్షన్ బి వినోదపు పన్ను, ఆప్షన్ సి సేవా పన్ను, ఆప్షన్ డి కేంద్ర ఎక్సైజ్ సుంకాలు. కేంద్ర ఎక్సైజ్ సుంకాలు కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు. ఇవన్నీ దేనికి సంబంధించినవి, సెంట్రల్. మరి వినోదపు పన్ను అనేది దేనికి సంబంధించింది, స్టేట్. అందుకే క్లారిటీగా మీరు ఒక ఐడియా ఉండాలి, అంటే ఎవి కేంద్ర ప్రభుత్వ పన్నులు, ఎవి రాష్ట్ర ప్రభుత్వ పన్నులు అనేది మీకు మినిమం ఐడియా ఉండాలి. ఇంకో పన్ను ఏమన్నా ఇక్కడ మోటార్ వెహికల్ ట్యాక్స్ అంటే మోటార్ వాహనాల పన్ను. అంటే కామన్ మనం బండి కొంటాం, బండి కొన్నప్పుడు ఏంటి కామన్గా అది ఆన్ రోడ్ పై రావడానికి దానికి ట్యాక్స్ అనేవి పే చేయాలి. అలాంటి ట్యాక్స్ ఏమంటామంటే మోటార్ వెహికల్ ట్యాక్స్ అంటాం. మరి ఇది ప్రత్యక్ష పన్నా పరోక్ష పన్నా అంటే ఏం చెప్పాలి, పరోక్ష. ఎలా చెప్తాను, మోటార్ పైన విధిస్తారు. మోటార్ అనేది ఏంటి, ఇక్కడ వస్తువు, గూడ్. కాబట్టి వస్తువు పైన విధిస్తాను, కాబట్టి ఏం చెప్పచ్చు, దాన్ని పరోక్ష పన్నుగా చెప్పచ్చు. మన తెలంగాణలో దీన్ని ఎలా విధిస్తున్నారంటే మోటార్ వాహనాల జీవితకాల పన్నుగా ఈ మోటార్ వెహికల్ ట్యాక్స్ను విధించటం జరుగుతుంది. మోటార్ వెహికల్ లైఫ్ టైం ట్యాక్స్గా ఈ మోటార్ వెహికల్ ట్యాక్స్ను విధిస్తుంది. ఇది కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మరొక ముఖ్యమైన పరోక్ష పన్నుగా మనం చెప్పటం జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు మీకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ముఖ్యమైన పన్నులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వినోద పన్ను, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, ప్రొఫెషన్ ట్యాక్స్, ఇవన్నీ కొన్ని ముఖ్యమైన రాష్ట్ర ప్రభుత్వ పన్నులు.